ముందుగా ఒకవైపు రైస్ ఒకవైపు ఎగ్స్ పెట్టేసుకున్న తర్వాత లవంగాలు, షాజీరా, చెక్క అవి తీసుకున్నాను. షాపింగ్ అయితే పెరుగు, కొబ్బరి పొడి తెప్పించుకున్నాను. అన్నం అయితే ఉడుకుతుంది. ఉడికిన తర్వాత వంపేసుకొని ఎగ్స్ కూడా ఉడికిన తర్వాత పొట్టు తీసుకొని ఒక ప్లేట్లో అయితే తీసుకున్నాను. తీసుకున్న తర్వాత స్టవ్ పైన ఒక పాత్ర పెట్టుకొని అందులో ఆయిల్ వేసిన తర్వాత పచ్చిమిర్చి, ఆనియన్స్ వేసి బాగా వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత ముందుగా తీసుకున్న షాజీరా, లవంగాలు, చెక్క, కొబ్బరి పొడి అందులో వేసుకొని బాగా వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత అల్లం, పసుపు, కారం, సాల్ట్ వేసుకొని వేయించుకొని పెరుగు కూడా యాడ్ చేయాలి. యాడ్ చేసిన తర్వాత బాగా కలుపుకొని అందులోనే ఎగ్స్ వేసిన తర్వాత పైనుంచి రైస్ వేసుకొని ఒక 5 minutes గాలిపోకుండా దమ్ చేసుకోవాలి.